బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. వారాల్లో బుధవారం చాలా ప్రత్యేకమైనది. ప్రతిరోజు భగవత ఆరాధన చాలా ముఖ్యం, విశేషం. అయితే భగవంతుణ్ణి ఆరాధించడానికి కొన్ని ముఖ్యమైన రోజులని శాస్త్రాలు తెలియజేశాయి. ఆ ముఖ్యమైన రోజు, ముఖ్యమైన సమయం మీరు దాని ప్రకారంగా ఆ భగవతారాధన చేస్తే దానికి కలిగేటువంటి ఫలితం విశేషంగా ఉంటుందని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. అందుకనే ప్రతి వారంలో విశేషించి మనకి సోమవారాలు శివారాధన, మంగళవారం అమ్మవారి ఆరాధన, ఆదివారం సూర్య ఆరాధన, ఇవన్నీ విశేషంగా చెప్పడానికి గల కారణం, ప్రతిరోజు అన్నీ మీరు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వారానికి కలిగినటువంటి ఆధిపత్యాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఆ దేవతని కనుక మీరు ఆరాధించినట్లయితే దానికి ఫలితాలు విశేషంగా ఉంటాయని చెప్పబడింది. దీని ప్రకారం బుధవారానికి అధిపతి బుధుడు, బుధవారానికి అధిపతి గ్రహం బుధుడు. అలాగే బుధుడికి ప్రీతికరమైనటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. ఇదే కాకుండా శ్రీ మహావిష్ణువు భగవద్గీతలో స్వయంగా వారాలలో నాకు ఇష్టమైనటువంటి వారం బుధవారం అని చెప్పడం జరిగింది. అలాగే మాసాలలో మార్గశిరోహం అని, వారాలలో బుధవారం అని, నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం అని, ఈ రకంగా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పడం చేత బుధవారం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వారంగా చెప్పడం ప్రాధాన్యంగా మనం చూడవచ్చు. బుధవారం పాండురంగ విఠలుడిని, మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆలయాలు అనగా రామాలయం, కృష్ణాలయంలో విశేషంగా మహావిష్ణువుని కనుక ఈరోజు పూజించినటువంటి వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము చేత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎలాంటి శుభకార్యాలు ఆచరించడానికైనా ఉత్తమమైనటువంటి రోజు, ఉత్తమమైనటువంటి వారం ఏదైనా ఉందంటే అది బుధవారంగా చెప్పబడింది. ఇక బుధవారం వ్యాపార సంబంధిత వారంగా చెప్పారు. వ్యాపారస్తులకి బుధవారం ఉత్తమమైనటువంటి రోజు. ఈరోజు మీరు వ్యాపారంలో మార్పు తెచ్చుకోవాలన్నా, నూతనంగా ఏదైనా ప్రారంభించుకోవాలన్నా బుధవారం రోజు శుభ లగ్నం, శుభ సమయం చూసుకుని ప్రారంభించుకున్నట్లయితే అది విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇంకా తల స్నానాలు వంటివి ఆచరించడానికి ఉత్తమమైన వారాల్లో మొట్టమొదటిది బుధవారం, రెండోది శనివారం. బుధవారం కనుక తలస్నానం ఆచరించినట్లయితే ధనలాభం అని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. బుధవారం ఏ వ్యక్తి అయితే తలస్నానం వంటివి ఆచరించుకుంటారో, అలాగే ఈరోజు విశేషించి మహావిష్ణువుని పూజిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. నూతన వస్త్రాలు వేసుకోవడానికి, ప్రారంభం చేసుకోవడానికి బుధవారం ఉత్తమమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శురకర్మల వంటివి ఆచరించడానికి బుధవారం ఉత్తమమైనటువంటి రోజు. ఈ రకంగా మన శాస్త్ర ప్రకారం బుధవారం చాలా విశేషమైనటువంటి వారంగా, ఎలాంటి శుభకార్యాలైనా ఈరోజు శుభ సమయం, శుభ లగ్నం చూసుకుని ఆచరించుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజుని మనం గ్రహించాలి. బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేసినట్లయితే, భగవద్గీత వంటి ఈరోజు పారాయణం చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా బుధవారానికి సంబంధించినటువంటి విషయాలని మీరు కనుక పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.